సో ఈ గీతో పోలిస్తే ఈ రిఫైనడ్ సన్ఫ్లవర్ ఆయిల్లోనే తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అయినా కూడా నేను కుకింగ్లో గీనే ఎందుకు యూస్ చేస్తాను? ఎందుకంటే మనకి ప్రతిసారి క్యాలరీస్ తోనే కాదు పని, న్యూట్రిషన్ తో కూడా పని ఉంటుంది అనమాట. రిఫైనడ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది హై ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. హై టెంపరేచర్ లో హీట్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ అనేవి ఆ ప్రాసెసింగ్ లో యూస్ చేస్తారు కంపల్సరీ. దీంట్లో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఉంటుంది. అది మన హెల్త్ కి అస్సలు మంచిది కాదు. ఈ గీ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. దీన్ని ఎటువంటి ప్రాసెసింగ్ అనేది చేయరు. దీన్ని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. దీన్ని మోడరేట్ క్వాంటిటీలో తీసుకుంటే మన హెల్త్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీకు మీ హెల్త్ గురించి భయం ఉంటే వెంటనే ఇది ఆపేసి ఈ కౌగీని చూస్ చేసుకోండి. అలా కాకుండా మీరు ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తింటారనుకుంటే దీని బదులు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేవి వస్తాయి. లైక్ సన్ఫ్లవర్ లో ఉంటాయి, పీనట్స్ లో ఉంటాయి, ఏదైతే వెయిట్ చాలా వాటిలో ఉంటాయి. మనీ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఆలివ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. సో మరి మీకు పాయింట్